నేనేదో భాష మాట్లాడేసాను, ఇప్పుడు మాట్లాడేసాను అనుకోండి, మాట్లాడేస్తాను ఇప్పుడు ఏదో ఒకటి. భాష మాట్లాడేసిన తర్వాత ఎవరో నా దగ్గరకు వస్తారు, ప్రేయర్ రిక్వెస్ట్కో దేనికో, లేదా రోడ్డు మీద ఎవరో పడిపోయి ఉంటారు, ఏదో ఒక విషయం జరుగుతుంది. నేను ఎంత భాష మాట్లాడి, నేను ఎంత భాషను వ్యక్తీకరించి నేను ఎదుటి వారిని ప్రేమించకపోతే నా భాషా నైపుణ్యత ఏమవుద్దట చెప్పండి? సౌండ్ తప్ప ఇంకేం ఉపయోగం లేదట. సౌండ్ అంటే డిస్టర్బెన్స్. సంఘంలో తెగ వరం ఉందని మాట్లాడుతావు, భాష ఉందని, కానీ నీ పక్కింటోడిని మాత్రం నువ్వేం చేయవు? ప్రేమించు. నీ కృపావరం ఉంది, నాకు భాషలు మాట్లాడే వరం ఉంది, ఇదిగో భూమి మీద ఏ భాష అయినా నేను మాట్లాడేస్తాను, ఎక్కడికి వెళ్ళినా మాట్లాడేస్తాను. భూదిగంతాల్లో మనుషులు మాట్లాడుతున్న మనుషులు భాష అంతా నేను మాట్లాడేస్తాను. నెక్స్ట్ దేవదూత భాష కూడా నేను మాట్లాడేస్తాను. అయినా ఎదుటోడు నేను ప్రేమించిందంటే ఇంత భాష మాట్లాడిన తర్వాత నన్ను ఏ కేటగిరీలో వేస్తాడు చెప్పండి? సౌండ్ డిస్టర్బెన్స్ తప్ప నీ వల్ల ఏమి లేదు అన్నాడు అంతే. గడగడలు అంటాడంతే. సార్ దీనివల్ల మాకు ఏం ఉపయోగం ఉందంటే సౌండ్ పొల్యూషన్ తప్ప ఇంకేం లేదు, గుర్తుపెట్టుకోండి. లవ్ లేనప్పుడు, ప్రేమ లేనప్పుడు ఉన్న వరానికి ఏం లేదట, అర్థము లేదు. భాషలు మాట్లాడే వరం కాదు, ఆ వరానికి గొప్పతనం రావాలంటే నువ్వు ఎదుటి వారిని ప్రేమించు.